టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ పరిపాలన భవనం వెనుక ఉన్న స్తబాసలిలో నిర్వహించిన క్రీడోత్సవాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఈవో శ్యామలరావు పాల్గొన్నారు. టీటీడీ క్రీడోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీలో పనిచేస్తున్న యువ క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఆ గొప్పతనం ఉద్యోగులందరికీ దక్కుతుందని చెప్పారు. రానున్న వార్షిక క్రీడోత్సవాల్లోపు టీటీడీ నుంచి ఒక ప్రత్యేక టీం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ని తీసుకువస్తామని చెప్పారు. రానున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని బిఆర్ నాయుడు తెలిపారు. వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయి స్టేట్కి ఆర్ నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది. ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం. పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ. అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. 1977 నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం ఈ క్రీడోత్సవాలను నిర్వహించడం చాలా మంచి సంప్రదాయం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఎక్కడ చూసినా సరే అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన జీవితంలో చాలా ఎక్కువైపోయాయి. మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా చాలా మార్పులు చెందాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఉత్సవం, క్రీడోత్సవం, అలాగే మనకి యాన్యువల్గా జరుగుతున్నాయి. ఇవి ఎంతో కూడా మనకి మానసిక ఉల్లాసానికి ఎంతో ముఖ్యం.